నేటి తంత్రం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు చేయాల్సిన పూజా విధానము మరియు పఠించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజా మందిరాన్ని మామిడాకులు మరియు పువ్వులతో అలంకరించి, ఉగాది అంటే యుగాన్ని ఆరంభించిన రోజు, బ్రహ్మదేవుడు యుగాన్ని ప్రారంభించిన రోజు అని అర్థం కనుక ఈరోజు బ్రహ్మదేవుని ధ్యానిస్తే సంవత్సరమంతా సుఖశాంతులతో ఉంటారు. కనుక పూజామందిరంలో కూర్చుని బ్రహ్మదేవుడి యొక్క ధ్యానాన్ని ఈ శ్లోకం ద్వారా 11 సార్లు ఈ శ్లోకాన్ని చదివి ఆ తర్వాత మూర్తులకు ఉగాది పచ్చడిని నివేదన చేస్తే సర్వారిష్టాలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మదేవుని యొక్క ధ్యాన శ్లోకం. నమో బ్రహ్మణే తుభ్యం కామాయ చ మహాత్మనే నమస్తేస్తు నిమేషాయ త్రుటయే చ మహాత్మనే నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే. ఈ ధ్యాన శ్లోకాన్ని 11 మార్లు పఠించి ఉగాది పచ్చడిని సేవించేటప్పుడు ఈ ఉగాది పచ్చడి శ్లోకాన్ని పఠిస్తూ సేవిస్తే ఆయురారోగ్యాలతో పాటు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు పఠించాల్సిన శ్లోకం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం.